ఆడదాని ఉసురు ఊరికే పోదు. ఏదో ఒక రోజు నువ్వు నా ఇంటికి రాక తప్పదు. నా ఇంటి ముందు నా దయ కోసం నిలబడక తప్పదు. ఇది జోస్యం కాదు, నీ పాపానికి నేను పెడుతున్న శాపం. అనుభవిస్తావు. कैलाश भाई, कैलाश भाई, कैलाश भाई, అది అది అదే అన్నా. అను వాళ్ళ ఊళ్ళోకి వచ్చేసిందంట. ఏందన్నా అట్లా చూస్తున్నావు? అది ఊర్లో దిగిందంటన్నా. అది అంటావరా? అదినా అదినా అది అంటావరా? నాను అది అంటావా? అది అంటావరా? అది అంటావా? చచ్చిపోతారు సార్, ప్లీజ్ సార్. చచ్చిపోతారు సార్, వదలండి సార్, ప్లీజ్ సార్. వద్దు సార్, ఆశపడండి సార్. బతికే ఉన్నాడు. వీడి బతికే ఉన్నాడు రా. ఆసుపత్రికి తీసుకోండి క్విక్, లేకపోతే చస్తాడు. వాడికేనా? మరి మాకుండదా నొప్పి? అది అంట అది. నేను చేసుకోబోయే అమ్మాయిని నేనే ఇంతవరకు అనలేదు. వాడికి ఎన్ని గట్స్ రా అది అనడానికి. అయిపోయింది కదన్నా. వాడు అన్నాడు, నువ్వు కొట్టావు, వదిలేయి. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. నాకు డిఫరెంట్ గోల్స్ లేవు. ఉన్నది ఒక్కటే టార్గెట్, అనుని పెళ్ళాడటం. దట్స్ ఆల్. వెంటనే మనం అను ఊరుకెళ్ళాలి. తను నన్ను అపార్థం చేసుకుందని నమ్మకం కలిగేలా చెప్పాలి. నమ్మితే పెళ్లి చేసుకోవాలి. నమ్మకపోతే నమ్మకపోయినా పెళ్లి చేసుకోవాలి. అనుని పెళ్ళాడటం అవకాశం కాదురా, అవసరం. ఛాన్స్ తీసుకోవడానికి ఈ పెళ్లి చాలా అవసరం. ఎవడడ్డొచ్చినా ఈ పెళ్లి చేసుకొని తీరుతాను. దట్స్ ఆల్.
అమ్మా అమ్మా దండం స్వామి, దీర్ఘాయుష్మాన్ భవ. మీరెందుకు ఇట్లొచ్చిండ్రు? ఏం లేదమ్మా, మన కట్టమైసమ్మ తల్లికి 1001 బిందెలతో అభిషేకం చేయించాను. ఆ మహానైవేద్యాన్ని ప్రసాదంగా అందరిళ్లలో ఇస్తూ ఇలా వచ్చాను. నువ్వు కూడా తీసుకో తల్లి. శతమానం భవతి శతాయు పురుషతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. వస్తానమ్మా. అవునమ్మా, ఆ? నీ బిడ్డ అనురాధ ఎలా ఉంది? దానికే స్వామి, మహారాణి ఏ గడిలోనో పుట్టాల్సిన బిడ్డ. మీరు కూడా ఇనే ఉండ్రు. నా బిడ్డ టీవీలో వచ్చింది. గా పట్నంలో పెద్ద ముఠాన్ని పట్టించిందట. గందుకోసానికే గవర్నమెంట్ వాళ్ళు ఈనాం కూడా ఇస్తున్నారంట. ఇంత మంచి జాతకం నా బిడ్డకుంటే గట్ల చెప్తారేంది స్వామి? గడప దాటితే పెండ్లవుతాదని, కష్టాలు బిడ్డనెత్తికి చుట్టుకుంటాయని గదని గిదని చెప్తిరి. ఒక్కటి కూడా జరగలే. అదీగాక గౌరికి ఆపరేషన్ అయ్యే. మస్తు పైసలు జబర్దస్త్గా పేరు కమాయించుకుని వచ్చింది నా బిడ్డ. నా బిడ్డకి గిస్వంటివన్నీ అంటావా స్వామి? అది మనకు అందనంత గొప్పది. అరే గదేంది, మీరు తప్పు చెప్పిండ్రు స్వామి అంటే నవ్వబడితే? అమ్మా, పులి ముందుకు దూకే ముందు 4 అడుగులు వెనక్కి వేస్తుంది. బాణం ముందుకు వెళ్ళడానికి ముందు దాన్ని వెనక్కే లాగుతాం. నీ బిడ్డ కూడా అంతేనమ్మా. శాశ్వతంగా వెళ్ళడానికి ముందు చిన్న విడిది చేయడానికి వచ్చింది తల్లి. అనురాధ వెళ్ళిపోయి వచ్చిందనుకుంటున్నాం, కానీ వెళ్ళిపోవడానికే వచ్చిందని అర్థం చేసుకోలేకపోతున్నావు. యుద్ధం చేయాల్సిన రాముణ్ణి అయోధ్యలో ఉంచితే ఎలా అమ్మా? అందుకే సరస్వతీదేవి కైకేయి చేత రాముణ్ణి అడవులకు పంపేలా చేసింది. రేపు నువ్వైనా కష్టాల్లో కూరుకోబోతున్నా నీ కూతుర్ని నీ చేతులతోనే పంపిస్తావు. ఏంది స్వామి మీరు చెప్తోంది? యథార్థమమ్మా. అప్పుడే నీ కూతుర్ని కష్టాల మేఘాలు కమ్ముకున్నాయి. ప్రమాదాలు అన్ని వైపుల నుంచి పొంచి చూస్తున్నాయి. ఎంత ఇష్టపడ్డా, ఇంకెంత నిష్ఠూరపడ్డా, చివరికి నీ చేతులతో నువ్వే నీ బిడ్డను సాగనంపుతావు తల్లి. ఇక్కడ రాసుంటే ఇక్కడ జరగక తప్పదమ్మా. ఉమామహేశ్వరాభ్యాం నమః. వస్తా తల్లి. అమ్మా, ఇప్పుడే నీ కూతుర్ని కష్టాల మేఘాలు కమ్ముకున్నాయి. ప్రమాదాలు అన్ని వైపుల నుంచి పొంచి చూస్తున్నాయి. ఎంత ఇష్టపడ్డా, ఇంకెంత నిష్ఠూరపడ్డా, చివరికి నీ చేతులతో నువ్వే నీ బిడ్డను సాగనంపుతావు తల్లి.
దీపు మీద ఒక రకమైన ప్రేమ, ఋత్విక్ మీద ఇంకో రకమైన ప్రేమ, మరి నా పైన నమ్మకం లేని ప్రేమ. మీకు ప్రేమంటే వ్యాపారం, నాకు వ్యాపారం అంటే ప్రేమ. వాళ్ళ నా బోర్డు తీసి మన బోర్డు తగిలించమను. దయచేసి దీని మీద సంతకం చేసి వెళ్ళిపోండి. పెద్దయ్యా, బిడ్డా ఏమైందే? అను అను ఏమైంది బిడ్డా? అమ్మా, గౌరీ ఆపరేషన్కి సాయం చేసినని చెప్పలే, గా పెద్దయ్యకి గుండె నొప్పి వచ్చినట్టు కలవడ్డదే. దేవుడా, తల్లి మైసమ్మ గా పుణ్యాత్ముడిని సల్లంగా చూడు తల్లి. ఏం కాదు బిడ్డా, మంచోళ్ళకి గా దేవుడు ఎసంటి పరిస్థితుల్లో అన్యాయం చేయడు. నువ్వు గిట్ట పరేషాన్ కాకు, పండుకో బిడ్డా. గిట్ట నా తన పండు. అమ్మా, పొద్దుగాల వచ్చే కలలు నిజమైతే అంటారు. నిజమే నాని? బోల్. అమ్మా, గా పెద్దయ్య ఎంత మంచోడు ఎరికేనా? మన గౌరీ హాస్పిటల్ ఉంటే గీ రాజు సీనుగాడు బయట నేను లేనని పరేషాన్ అవుతుండ్రంట. గప్పుడు ఆ పెద్దయ్య దవాఖాన నుండి ఇంటికి పోతూ గిలను చూసి ఓదార్చి మస్తు పైసలు చేతిలో పెట్టి అక్కొస్తది, బేఫికర్ గా ఉండండి అని ధైర్యం చెప్పిపోయిందంట. ఆయన అంత బాధల్లో ఉండి గిలకి ధైర్యం చెప్పిందంటే ఎంత మంచి మనసో కదా. అవు బిడ్డా, గాయన సచ్ముచ్ దిల్దార్. గసంటాళ్ళకి ఏం కాదు బిడ్డా. కాదు ముస్లి, నాకెందుకో మస్తు పరేషాన్గా ఉంది.
సామి, మంచోల్ని రక్షించకపోతే నువ్వనేటోడివి ఉన్నా లేనట్టే. సాయం చేసేటోళ్ళలో నేనుంటా అంటివి. అసంటోడు లేకుంటే నువ్వున్నా లేనట్టే కదా. బోల్, గా పెద్దయిని కాపాడు సామి, కాపాడు. సార్, కాఫీ. థ్యాంక్ యూ. ఏంటి సార్ అంత డల్గా ఉన్నారు? నథింగ్. ఏ, నాతో చెప్పకూడదా? నీతో చెప్పకూడదన్నది ఏముంది? నీ ముందే టోటల్ డ్రామా జరిగింది కదా. అఫ్ కోర్స్ నీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందిగా. ఇంకా అందులో నీకు తెలియంది నేను చెప్పకూడనిది ఏముంది? సంహౌ దీపు మిమ్మల్ని అలా శాపనార్థాలు పెడుతుంటే నాకెందుకో బాధగా అనిపించింది.
కడుపు మంట రేగినప్పుడు అలానే ఉంటుంది. ఆ మంట నేను చాలాసార్లు అనుభవించాను. ఆ ఇంట్లోనే కన్న కొడుకుని నేను పక్కనుంటే ఆయన ప్రేమ కోసం ఇంత దూరం వస్తే దీపు బాధపడుతోంది, దీపు భయపడుతోందని తన చుట్టూనే తిరిగేవాడు నాన్న. నిజం చెప్పాలంటే నా చెల్లెలు అనూహ్య చాలా అదృష్టవంతురాలు. తను ఇలాంటి నాన్న దగ్గర లేదు. ఉంటే ఇంతకన్నా నరకం అనుభవించేది. మిమ్మల్ని ప్రశ్న అడిగినా, మీరు మీ ఫాదర్ని ప్రేమిస్తున్నారా, ద్వేషిస్తున్నారా? ప్రేమించడం లేదని ద్వేషిస్తున్నాను. ప్రేమ పంచడం ఆయన ధర్మం. ఆ ప్రేమను అడగడం నా హక్కు. అది కూడా దక్కనప్పుడు ఇంకా ఆ ఇంట్లో ఆయన దగ్గర ఉండడంలో అర్థం లేదు. అందుకే నేరుగా నీ ఇంటికే వచ్చాను. నీకేం ఇబ్బంది లేదుగా? చచా, అలాంటిదేం లేదు. థ్యాంక్స్. జస్ట్ 2 hours. దుబాయ్ వెళ్తున్నా కదా. నిజానికి ఇక్కడే ఏదో హోటల్లో ఉందామనుకున్నా, కానీ ఎందుకో కావలసిన వాళ్ళ దగ్గర ఉండాలనిపించింది. అందుకే వచ్చాను.